గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తీసుకుని ఏది అంత కష్టపడతారు వాళ్ళు, బాగుండదని వెనకాలండి వాళ్ళ కష్టం, వాళ్ళు పడే కష్టం అనేది అది జోక్ కాదండి. అంటే అప్పట్లో గ్రేట్ స్టార్స్ మధ్య కదా వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్. ప్రతి స్టారు రామారావు 5ంటికి మేకప్తో రెడీగా ఉండేవారు. అందరు స్టార్స్ అంతే, సోన్ బాబు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు వెరీ ఫాస్ట్. ఒకే సంవత్సరంలో 23 సినిమాలు రిలీజ్ అండి ఆయన కదా. అంత ఫాస్ట్ జనరేషన్లో వీళ్ళందరూ కలిసి తిరిగారు కదా. వాళ్ళతో నేను కలిసి తిరగడం, నేను ఎప్పుడు గురువుగారు పక్కనే ఉండేవాడిని. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సిట్టింగ్స్లో అన్నింటిలో గురువుగారు కృష్ణ గారితో కథ చెప్పడానికి వెళ్ళేవారు అనుకోండి, కృష్ణ గారి నైట్ కథ చెప్పేవాడు, వస్తున్నప్పుడు కారులో చెప్పేవారు అనమాట. ఏమైనా సరే కృష్ణ గారికి తెలివి ఉందయ్యా, కథలో చెప్పే పాయింట్ పెట్టాలి అనిపిస్తుంది కృష్ణ చెప్పే దాంట్లో అని అలా చెప్తుండేవారు అనమాట. రామారావులో ఇది గుడ్ క్వాలిటీ ఉంది, నాగేశ్వరరావులో ఈ గుడ్ క్వాలిటీ ఉంది. ఆయన కూడా మీరు ఫేవరెట్ శిష్యుడు కదండి. యా దాసన్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మీ ఫేవరెట్ ఎవరు అంటే, మీ శిష్యులో మీ ఫేవరెట్ అంటే కోడి రామకృష్ణ గారు. మాకేం వచ్చిన రోజు నుంచి ఆయన పక్కనే కూర్చొని, ఆయన దగ్గర కూర్చొని, ఆయన 5 స్టార్ హోటల్ పెట్టుకుని రూమ్లో ఉంటే నాకు అదే రూమ్లో కింద వేసేవారు. సార్ నాకు నిద్ర పడతలేదండి, 5 స్టార్ హోటల్ మీరు మంచం మీద ఉంటే నాకు నిద్ర పడతలేదు సార్, నీ పక్కన ఎక్కడైనా పడుకుంటాను. ఉండవయ్యా తప్పేంటి, నాకు అర్జెంటుగా నైట్ వస్తే ఎలాగా థాటు అంటే ఏంటంటే, ఆ రోజు రామారావు షూటింగ్ అండి నెల్లూరులో, వర్షం బాగా, షూటింగ్ ఆగిపోయింది. ఇది వర్షం వచ్చింది, ఇంకా రేపు షిఫ్ట్ అయిపోదాం అనుకుని పడుకున్నాం. గురువుగారు పడుకున్నారు, నో సీన్, ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోతామని కదా. ఆయన రిలాక్స్ అయ్యారు. నేను కూర్చుంటే కరెక్ట్గా ఫోన్ వచ్చిందండి 2:30కి. అయితే నేను తీసా, హలో సార్ ఎవరండి అంటే, రామారావు మాట్లాడుతాను. అమ్మ బాబోయ్ రామారావురా, గురువుగారిని ఎప్పుడు లేదు, గురువుగారిని కొట్టేసి ఇలాగెళ్ళాలి, సార్ 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 రామారావురా. అన్నయ్య గారు వర్షం కదా, అందుకని మనం వెళ్ళిపోతున్నామండి, మద్రాసు వెళ్ళిపోదాం అని అనుకుంటున్నామండి, బయలుదేరదాం, టికెట్లన్నీ ఓకే చేశారు ప్రొడ్యూసర్. ఏమా భయము, ఎవరన్నారు ఆగిపోతుందని, వర్షం ఆగిపోయింది చూడండి, స్క్రాచ్ వచ్చేసింది, బ్లూ స్క్రాచ్, ఇంక వర్షం రాదు, మేము రెడీ మేకప్తో అన్నారు. అమ్మ బాబాయ్ రామారావు మేకప్తో రెడీ, అమ్మ బాబాయ్ గురువు గారు లెగిసి లింగి కట్టుకొని ఊరికి బాత్రూంలోకి ఎంట్రీ, నేను బాత్రూమ్ బయట సీన్, ఆయన చెప్పడం రాయడం బాత్రూమ్ నుంచి వచ్చేలాగా 24 పేజీల సీన్ చెప్పాడు. నేను రెడీ చేయి నువ్వు అంటే దాన్ని ఫెయిర్ చేయాలి కదా. నేను ఫెయిర్ చేస్తుండగా కన్నప్పలు లేపు అన్నారు కెమెరా మ్యాన్. ఆయన రూమ్కి వెళ్ళా, సార్ లేకండి సార్ టైం అయింది షూటింగ్. షూటింగ్ వర్షం కదా, నో షూటింగ్ నో. రామారావు రెడీ అండి, షూటింగ్ రెడీ. అవునా అంటే డమాను కింద పడిపోయి లెగిసీలలో కొట్టేసుకొని 24 పేజీలు నేను ఫేర్ చేసి రామారావు రూమ్కి వెళ్తే ఆయన చికెన్ తిన్నాడు. ఏమంది సరే ఎండ్ వచ్చింది ఎర్రగా, వెరీ గుడ్. చికెన్ తిండగా 14 పేజీలు 24 పేజీలు గురుగారు తీసి చదివినిపించారు. షూటింగ్ స్టార్ట్ అయితే పెన్నారది నెల్లూరులో పొంగదు అసలు, వర్షం వాటరే ఉండదట అది. అలాంటి పెన్నా అనేది పొంగితే ఇప్పుడు ఎలాగని ప్రొడ్యూసర్ టెన్షను. ఆడవాళ్ళందరూ హీరో 24 మంది ఆర్టిస్టులు అండి, జమున గారు, మంజులు గారు, అందరు రమాప్రభ గారు, వాళ్ళు మేము ససేమిరా మేము దాటి రాం, మునిగిపోతాం అంటే, లేదండి మేము బస్సు బుక్ చేశాను అన్నాడు. మేము ఎక్కమని బాబు అంటే గొడవ. రామారావు దగ్గరికి వచ్చాడు, సార్ ఆడవాళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారండి, వాళ్ళు పన్నాలదిలో మునిగిపోతారట. ఏం మునుగుతారు వారిలో ఎవరైనా మునగాలి కానీ వారు ఎందులో మునుగుతారు, ఇట్స్ ఆల్ రైట్. లేదండి మరి ఎలాగా అర్థం అవట్లేదు, ఒక పని చేయండి, ఒక మంచి లారీ బుక్ చేయండి, లారీ ఎక్కుదాం అన్నాడు ఆయన. లారీ కదా బస్సు బుక్ చేశానండి అని. మరి ఇంకేమి వాళ్ళు ఎక్కనంటున్నారండి అని. ఎందుకు ఎక్కరు రండి అని. నేను ఎక్కితే ఎందుకు ఎక్కరని రామారావు ఫస్ట్ ఆయన గురువు గారు బాయ్స్ అందరూ ఎక్కారు, బస్సు మొత్తం ఆడవాళ్ళందరూ ఎక్కారు. ఎక్కితే ఆ బస్సు అంతా కూడా అలాగా వెళ్ళి నిజంగానే పెన్నా నదిలోకి వెళ్ళింది. బస్సు అంతా వాటర్ వచ్చేసింది. ఒకసారి జోళ్ళు గీళ్ళు కొట్టుకుపోయినాయి. రామారావు మొత్తం తలకిందలుగా ఉండి వెరీ గుడ్ అని జోక్ చేస్తూ సరదాగా అలా దాటుకుంటూ వెళ్ళి అలా షూటింగ్ చేశారు. ఎంత విల్ పవర్, ఎంత ఇది ఉండాలి అసలు, పట్టుదల. ప్రొడ్యూసర్ అంటే ఎంత గ్రేట్ అండి. 24 రోజులు షూటింగ్ అక్కడ ఫినిష్ చేసుకొచ్చాం. సార్ మీకు ఇంత క్లోజ్ అసోసియేషన్, ఇంత బంధం ఉంది, ప్రతి మీ జీవితంలో పర్సనల్ కావచ్చు, అంటే వ్యక్తిగతం కావచ్చు, లేకపోతే సినిమా కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు దాసనారాయణ గారితో డిస్కస్ చేయకుండా ఉండరని విన్నాను. అలాంటిది ఇప్పుడు వారి మరణం మీకు బిగ్ వాక్యూమ్ ఇన్ యువర్ లైఫ్. చాలా గ్రేట్.
ఇప్పుడు ఎందుకంటే పొద్దున్న లేచేటప్పటికి వాళ్ళ గురుగారి దగ్గరికి వెళ్ళలేదే అనే క్వశ్చన్ ఉండేది నాకు. ఇప్పుడు లేస్తే అసలు ఏంటి బ్లాంక్ అయిపోయాం, బాగా బ్లాంక్. ఒక పట్టుదల కానీ 10 మందిలోకి వెళ్ళినప్పుడు ధైర్యం కానీ ఉండేది లేదండి. ఇప్పుడు మొన్న బర్త్డే కూడా వెళ్ళి అందరు కూర్చొని ఆయన సీట్ దగ్గర వచ్చాం అందరం కూడా. ఇది గ్రేట్ లాస్ అండి. ఇది ఇండస్ట్రీకి పెద్ద లాసు, మా స్టాఫ్కి మాత్రం చాలా లాస్. ఎందుకంటే 40 years నుంచి ఆయన దగ్గర కూర్చున్నాం కదా, ఏదైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఇది సార్ అనేవాళ్ళు. ధైర్యం అనమాట. అంటే ఇప్పుడు మన తుఫాన్ అది వచ్చిందనుకోండి, ఆ తుఫాన్ వస్తుంటే పిట్టలు పిచ్చుకలు అన్నీ కూడా గుళ్ళలోకి వెళ్ళిపోతాయట. కానీ ఈగిల్ మాత్రం మేఘాలు దాటి పైకి వెళ్ళిపోద్దట, అక్కడ ఉండి చూస్తట. అలాంటి దాసనారాయణ గారు చాలా గ్రేట్ లాస్ అండి. మేము ఇంకా ఆయన ఉన్నాడనే ఫీలింగ్తో వెళ్తున్నాం. ఆయన ఫోటోలు చూడలేదండి, మేము ఆయన సినిమాలు చూడట్లేదు, ఇప్పుడు ఆయన వాయిస్ వింటలేదు. బాధ వచ్చేస్తుంది ఉంటుంటే, లేరు కదా అని. రామారావు చనిపోయినప్పటి నుంచి ఆయన సినిమాలు చూడలేదు నేను, ఎందుకు లేరు కదా ఆయన ఒక పెద్ద ఫీలింగ్. అది తలుచుకుంటే బాధ ఎక్కువ వద్దనుకుంటున్నారా? ఆ మెమరీకి బాధ కదా, లేరుగా మనిషి లేనప్పుడు ఎంజాయ్ చేయలేము ఆ ఐడెంటిటీ. అలాగే దాసనారాయణ గారు ఐడెంటిటీస్ కూడా, అందుకని సభలో మీటింగులు సన్మానాలు అంటే మేము రాము, ఆయన గురించి మాట్లాడలేము ఇంకా అనేది చెప్తున్నాం. గ్రేట్ లాస్. రామకృష్ణ గారు, అప్పటి డైరెక్టర్స్ కాకుండా మీ సమకాలీనులు, అలాగే మీ తర్వాత కాలంలో వచ్చిన డైరెక్టర్స్, వాళ్ళని ఎవరినైనా చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారా మీరు అప్పుడప్పుడు? అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా మంచిది వాళ్ళు తీసే సీన్స్ కాబట్టి, వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ అందరినీ అడిగి ఇదేంటి, ఇది ఎలా తీశారు, ఏంటిది, ఏం చేస్తుంది సినిమా వాళ్ళు చూస్తారు. సినిమాలన్నీ కూడా ఇప్పటికీ తర్వాత వచ్చిన వాళ్ళవి కూడా, ఇప్పుడు వాళ్ళ దాకా రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా నేను చూస్తాను. చూసి ఏం చేశారు, ఏంటిది, ఎలా చేశారు, ఇంకొకటి దాని తర్వాత వెరిఫికేషన్. అంటే తీయడానికి ఏం కష్టాలు పడ్డారు, ఎలా ప్రొడ్యూసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు, ప్రొడ్యూసర్కి వాళ్ళకి మధ్య ఎలాంటి కాన్వర్సేషన్ జరిగింది, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయండి. నేర్చుకోవాల్సిన అంటే లేటెస్ట్ టెక్నిక్ ఏం చేశాడు. ఇప్పుడు టైటానిక్ చూసాం, దాంట్లో లేటెస్ట్ టెక్నిక్ ఏం చేశాడు. ఆ అమ్మాయి ముందే ఓల్డ్ అయిపోద్దని ఆలోచించి దానికి సరిపోయే ఒక అమ్మాయిని పెట్టారు అనే కథ. ఇలాగా అవతార్ అనేది మనకు వచ్చిన తెలుగు సినిమాల్లో అదో తెలుగు సినిమా, దాన్ని ఎలా చేశారు అనేది ఆలోచించి అసలు ఈ టెక్నిక్ని ఎలాగ అప్లై చేశారు అనేది చెప్తే, కొందరు చెప్తుంటారు గాంధీ సినిమాలో కెమెరా ఎలాగ నెత్తి కట్టుకొని గాంధీ కూడా వాడు పరిగెడుతూ తీశాడు, అందుకే నడిచారు, ఇలాంటివన్నీ చెప్తుంటారు. అందుకని వీళ్ళు ఏ టెక్నిక్ వాడారు అనేది మనం ఆలోచించి అది మనం ఏం తీసుకోవచ్చు. మీరు ఏదన్నా అలాంటిది చూసి వాడిన ఉన్నాయండి టెక్నిక్స్? అంటే చూసిన వాడేయడం కాదు, అంటే ఆ కైండ్ ఆఫ్, అంటే ఇది ఇలా చేశారు, ఒకసారి నా సినిమాలో ఇలాంటిది ఒకటి పెడదాం అని అలాంటిది ఏమైనా? అలాగా ఏముండదు, కానీ అలా చేశారు కాబట్టి మనం ఇంకోటి ఎలా చేయొచ్చు అనే దానికోసం దాంట్లో నేను ఎప్పుడూ ఇంకోటి ఆలోచిస్తాను. మై వీక్ పాయింట్ కావచ్చు, చాదస్తం కావచ్చు, ఇది టైంని ఎలా సేవ్ చేస్తుంది, ప్రొడ్యూసర్ని ఎలా సేవ్ చేస్తుంది అనేది, ఈ రెండు మాత్రం నేను ఎక్కువగా ఆలోచిస్తాను. అది చూసాం కదా, ఎంత పడితే అంత చేసేయడం, ఎలా పడితే అలా చేసేయడం, ఇక్కడికి వెళ్ళిపోదాం అనేది ఉండదు. నా అసిస్టెంట్లు కూడా నా మీద కోపం చేస్తుంటుంది ఒకసారి. ఏ సార్ మీరు ఒకసారి తాజ్మహల్లో తీద్దామని అనుకున్నాం సీను, తీరా తీసే టైంలో తాజ్మహల్కి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ప్రొడ్యూసర్ నా దగ్గరికి వచ్చి, తాజ్మహల్ ఇలా దొరకట్లేదండి, మనకి డేట్లు అన్నీ పోతున్నాయి అంటే, ఎలాగా అయితే సరే వదిలేండి అని చెప్పాను. చెప్తే మా వాళ్ళంతా స్ట్రైక్, మన తాజ్మహల్ దగ్గర తీద్దామన్నారు, మీరు ఇలా కాంప్రమైజ్ అవ్వకండి, మీరు కాంప్రమైజ్ అయితే ఎలాగా, కాంప్రమైజ్ అవ్వడం కదయ్యా, వీలు లేదు కదా, ప్రొడ్యూసర్ చేయలేకపోతున్నాడు, పర్మిషన్ లేదు, మనం ఏం చేయాలి, మరి ఎలాగండి, సరే ఓకే ఇలాంటప్పుడు మనం ఎలా చేయాలో మనం ఆలోచిద్దాం అని చెప్పి ఒక తాజ్మహల్ ఫోటో తిప్పి వాళ్ళిద్దరిని పెట్టి సీన్ అంతా కూడా రిఫ్లెక్షన్లో తీసాం. ఓకే, తీస్తే ఆ సీన్ అంతకంటే బాగా వచ్చింది. అందుకని మనం ఎప్పుడు కూడా ఒకటి పెట్టుకోవాలి. మనం అనుకుంటాం ఇలా అనుకుంటాం, కానీ ప్రాక్టికల్గా వచ్చేటివి అన్నీ కుదరవు. అప్పుడు ఎలా చేయాలనేది కూడా పెట్టుకోవాలి అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తా. ఇప్పుడు వచ్చిన జనరేషన్ పెడితే కొత్త ఎక్స్పెరిమెంట్లు కానీ, బాహుబలిలో కూడా నేను స్టడీ చేస్తుంటా. ఏంటంటే రాజమౌళి ఎంత కష్టపడ్డాడు, అది ఎంత కష్టం, ప్రొడ్యూసర్కి ఎంత కష్టం చెప్పానుగా. ఇలా భోజనాలు ఎలా పెడతారు, ఎక్కడ ఎలా పెడతారు, ఇలా చూపించేసారే, ఇలా చూపిస్తారా అని స్టడీ చేస్తాను. కానీ అలా మనం తీయగలమా లేదా అంటే, అంత స్పీడ్గా అంత వేస్ట్ అవ్వకుండా చేయగలమా
అంటే దాన్ని ఎలా తక్కువలో చేయొచ్చు, అది తక్కువ కూడా ఎలా చేయొచ్చు, ఇలా ఇంకో అదర్ వెర్షన్ కూడా ఆలోచిస్తుంటాను నేను ఎప్పుడు కూడా. అందుకని మనం అందరం కూడా అప్రిషియేట్ చేసే బాహుబలిలో కూడా కష్టం ఎంతో ఉంటుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.